హై వ్యూస్ యూఎస్బి అంటారు కదా, ఒక చిన్న డేటా కేబుల్ టైప్ ఉంటుంది. ఈ మధ్య ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, కొన్ని ఓపెన్ ఏరియాస్లో, బస్ స్టాండ్ సంథింగ్ అలా ఎలా అంటే యూఎస్బి కేబుల్ ఒక సైడ్ ఏమో ఛార్జర్ పిన్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో యూఎస్బి పోర్ట్ టైప్ ఉంటుంది. మామూలుగా అయితే మన ఇంట్లో ఛార్జర్ ఉందనుకోండి, అడాప్టర్ అంటాం. ఆ అడాప్టర్కి వచ్చేసి ఛార్జర్ పిన్ ఇటు తగిలిస్తాం, ఓకేనా. ఆ కేబుల్ ఇటు తగిలిస్తాం. ఈ కేబుల్కి యువతలకు వచ్చేటప్పటికి మనం మొబైల్ ఛార్జర్ పెట్టిన పిన్ ఉంటుంది, సి పిన్ మ్యాక్సిమం వస్తుంది. ఓకే, సో ఈ అడాప్టర్కి అటాచ్ చేస్తున్నది ఏంటిది? యూఎస్బి కేబుల్, రైట్. ఈ యూఎస్బి కేబుల్ని డైరెక్ట్గా మనం కొన్ని చోట్ల బయట పెట్టొచ్చు, ఎందుకంటే విధంగా నేను ట్రై చేయాలా. బట్ అటువంటి పోర్ట్స్ అయితే బయట ఉంటూ ఉంది, వాటికి పెట్టి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడే అతి పెద్ద స్కామ్ జరుగుతుంది అని కేంద్రం గుర్తించి ఈ యూఎస్బి పోర్ట్, యూఎస్బి ఛార్జర్, యూఎస్బి కేబుల్ వీటన్నింటికి సంబంధించి ఓపెన్ ప్లేసెస్ దయచేసి ఎవరు వాడద్దు. ఎయిర్పోర్ట్ ఆర్ బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ సమ్ ఏదైనా స్టేడియం ఎక్కడైనా సరే ఈ యూఎస్బి కేబుల్ త్రూ ఛార్జింగ్ చేద్దామని చెప్పి బయట ఎక్కడ పెడుతున్నట్టయితే మీ దానిలోకి మాల్వేర్ ఎంటర్ అయిపోయి మీ డేటా అంతా వాళ్ళు హ్యాక్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మీది ఎవరన్నా హ్యాక్ చేసినా, మీ దానిలో మాల్వేర్ లాంటిది ఎంటర్ అయినా, మీ ఫోన్ సురక్షితం కాదని మీరు ఎలా గుర్తించాలి? నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, మధ్యలో బాగా డిస్టర్బెన్స్ వస్తూ ఉండింది. అవతల వాళ్ళకి బాగానే వినిపిస్తుంది అంటున్నారు, బట్ నీకు డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. దెన్ నీ ఫోన్ హ్యాక్కి గురైనట్టు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామని చూస్తున్నాం, బాగా టైం తీసుకుంటా ఉంది, నీ ఫోన్ హ్యాక్కి గురైనట్టు, లేదా సమ్ మాల్వేర్ ఏదైనా నీ దాంట్లో ఎంటర్ అయినట్టు. నువ్వు ఆ యాప్ అసలు ఓపెన్ చేయాలి, బట్ యాప్ ఓపెన్ అయినట్టు, రన్ అవుతున్నట్టు చూపిస్తుంది. హ్యాక్ అయినట్టు, లేదా మాల్వేర్ ఎంటర్ అయినట్టు. అండ్ లైట్ అదే ఆన్ అవుతుంది, కెమెరా అదే ఆన్ అవుతుంది, మైక్ అదే ఆన్ అవుతుంది, యాప్స్ ఏవో ఓపెన్ అవుతున్నాయి. అండ్ నువ్వు గూగుల్ ఓపెన్ చేయగానో లేదా జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఏదో వెబ్సైట్లు కనిపిస్తూ ఉన్నాయి, ఏవో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నీ ఫోన్ హ్యాక్ గురైనట్టు, లేదా సమ్ మాల్వేర్ ఎంటర్ అయినట్టు. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా ముందు ఫోన్ని రీసెట్ చేసేయండి, ఏం పర్లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే అది తీసేసుకొని రీసెట్ చేస్తే తర్వాత పాస్వర్డ్ అవన్నీ మార్చేసుకోండి. కాదు మాకేం తెలియదు అంటారా, ఇంపార్టెంట్ ముందు నోట్ చేసుకుని నియర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి ప్రాబ్లం చెప్తే వాళ్ళు మొత్తం రీసెట్ చేసేసి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేస్తారు, లేదంటే వర్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇస్తారు. లేదు నియర్ బై ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ ఏదైనా ఉన్నాయి, మా చిన్న షాప్స్ లాంటివి, పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మీవి ఏవైతే పర్సనల్ రిలేటెడ్ ఉంటాయో అవన్నీ తీసేసుకొని అది ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతిదానికి పాస్వర్డ్ అయితే మార్చేసుకోండి. ఇది జస్ట్ నేను రఫ్గా చెప్పింది. మీరు ఆ నియర్ బై సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇంకా ఎలా ఏంటని. మరలా చెప్తున్నా, బయట యూఎస్బి కేబుల్ త్రూ ఛార్జింగ్ పెట్టకండి. సరే అది పెట్టినా పెట్టకపోయినా మీ ఫోన్లో ఇందాక చెప్పిన డిస్టర్బెన్సెస్ రావడం కావచ్చు, ఏవో వెబ్సైట్లు రావడం కావచ్చు, అండ్ ఫోన్ ఆటోమేటిక్ కెమెరా అనవటం కానీ, లేదన్నప్పుడు వెనకాల ఏదో యాప్స్ రన్ అవుతుంటే కానీ, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే పిచ్చి వెబ్సైట్లు ఓపెన్ అవడం కానీ, అండ్ పిచ్చి మెసేజ్లు వస్తుండటం కానీ, ఇవన్నీ కూడా మీ ఫోన్ హ్యాక్ గురైనట్టు, ఏదైనా మాల్వేర్ మీ దాంట్లో ఉన్నట్టు. సో మీ డేటా మొత్తం హ్యాక్ చేసి పడేస్తా ఉన్నాడు. సో పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా మొబైల్లో ఉంచుకోండి. మీకు అర్థమవుతుంది పర్సనల్ థింగ్స్ అంటే ఏంటో. తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు మాత్రమే ఉండేలాగా పెట్టుకోండి, ఈజీ ఉండేలాగా పెట్టకండి. సో మీ ఫోన్కి సంబంధించి నేను చెప్పిన దాన్ని ఇంకేదైనా మీకు తేడా కనుక అనిపిస్తే నియర్ బై ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, వాళ్ళు ఇంకా గైడ్ చేస్తారు.